సన్నిధిలో యోగ్యముగా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుండి 58 వరకు మార్చి చదువుదామండి. 53వ వచనం నుంచి 58వ వచనం వరకు మార్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. కావున యేసిట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినివాడును నా మూలముగా జీవించును. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనాన్ని, యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనాన్ని మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదామండి. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. ఈ మధ్యాహ్నకాల సమయంలో చదువుకున్న లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ప్రభు యొక్క రక్త మాంసములో మనం పాలు పంపులు పొందే ముందుగా ప్రతిసారి కూడా దేవుని యొక్క వాక్యము చేత మనం పరిశీలన చేసుకున్న వారిమే యోగ్యముగా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందవలసిన వారిగా ఉంటున్నామండి. కాబట్టి అనాలోచనగా కానీ తెలిసి తెలియక కానీ ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందడానికి ప్రయత్నం చేయొద్దు. దానివల్ల మనం ఎంతో ఉగ్రతకు మనం గురయ్యే వారిగా ఉంటాం. చాలాసార్లు ఆత్మీయమైన నష్టం మనకి కనపడదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా భౌతికమైన నష్టాన్ని చూసుకునేవారు వెంటనే కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు మన డబ్బు పోయినా, మన ఆస్తి పోయినా, లేకపోతే మన పరువు పోయినా, ఏదైనా మనకు పోయింది అంటే వెంటనే మనం తెలుసుకుంటున్నాం, లోకంలో మనకు కనపడిపోతుంది. కానీ ఆత్మీయమైన నష్టము అనేది, ఆత్మీయంగా మనం పోగొట్టుకునేది మనకు అర్థం కావట్లేదు. అది ఎవరికి అర్థమవుతుంది అంటే ఆత్మీయమైన కండ్లు తెరవబడిన వారికి మాత్రమే ఆ సంగతులు వారికి కనపడతాయి. అందుకని అంటారు, ఈ శరీరముతో ఉన్న ఈ నేత్రాలతో చూసే వాళ్ళకి ఆత్మ సంబంధమైన కార్యాలు కనపడవు. ఆత్మీయమైన నేత్రాలు తెరవబడిన వారికి భౌతికమైన కార్యాలు కనబడవు. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా మనం ఆత్మీయమైన నేత్రాలు తెరవబడిన వారం కాబట్టి ఆత్మీయమైన నష్టాన్ని లేక ఆత్మీయమైన జీవితాన్ని మనం ఎప్పటికప్పుడు సరిచేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటామన్నమాట. అందుకనే ఆత్మానుసారులు, శరీరానుసారులు అనే విషయాల్ని మనం చాలాసార్లు ప్రతిసారి కూడా మనం చూస్తూ ఉంటాం. శరీరానుసారులు అంటే ఎవరు, ఆత్మానుసారులు అంటే ఎవరు అనే విషయాల్ని మనం రక్షించబడ్డాం, దేవుని పిల్లలమని చెప్తున్నాం, ఆత్మీయమైన పిల్లలుగా మనం పిలువబడుతున్నాం. కానీ ఆత్మీయమైన నష్టాన్ని మనం గుర్తించలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. ఈరోజు మనం ఆత్మీయంగా ఎంత నష్టపోతున్నాము అనేది మనకు అర్థం కావట్లేదు. అందుకనే ఈరోజున నా జీవితంలో ఆత్మీయమైన విషయాలను మనం గుర్తించగలిగితే వాటిని అన్నిటినీ సమకూర్చుకుంటాం. దైవజనుడు భక్సింగ్ గారు ఒక పుస్తకాన్ని ఆయన రాశారు. దావీదు తిరిగి సమస్తమును సమకూర్చుకొనెను అనే పుస్తకాన్ని రాశాడు ఆయన. ఏంటి ఆయన సంపాదించుకుంది? భౌతికంగా తను ఎంత నష్టపోయాడో దాన్ని రెండంతలు తిరిగి సమకూర్చుకున్నాడు.
అలాగే భక్సింగ్ గారు ఆ పుస్తకంలో ఏం రాశారంటే, నా జీవితంలో కూడా ఆత్మీయంగా మనం ఎన్నో వాటిని కోల్పోతున్నాం, మనకు అర్థం కావట్లేదు. ఎన్ని వాటిని మనం కోల్పోతున్నామో వాటిని అన్నిటినీ మనం తిరిగి సంపాదించుకోవాలంటే ఎంత ప్రయాసపడాలి. ఈ లోకంలో ఎవరైనా డబ్బు సంపాదించాలన్నా, ఆస్తిని సంపాదించాలనుకున్నా ఎంత కష్టపడతారో తెలుసా? నేను చాలామందిని చూశాను. సంపాదించాలి అనుకునే వాళ్ళు ఎలాగ సంపాదిస్తారు అంటే, వాళ్ళు కూడా తినరు. ఎందుకు తినరు? ఎందుకు తినరు అంటారు? ఎక్కడ తింటే అయిపోద్దేమో అని, తింటే ఎక్కడ అయిపోతుందేమో అని వాళ్ళు కూడా తినరు. ఎందుకంటే అలాగైతేనే వాళ్ళు సంపాదించగలరు. సంపాదన మీద ఆశ లేని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏది ఉంటే దేవుడు ఏది వాళ్ళకి ఇస్తే అది అనుభవిస్తారు వాళ్ళు. ఇంకెంతకంటే ఏం కావాలా? రేపు బ్రతుకుంటేనా అప్పుడు చూడొచ్చులే, ఇప్పుడు ఇచ్చిన దేవుడు అప్పుడు ఇవ్వడా? అందుకనే దేవుని యొక్క ప్రజలుగా ఎప్పుడూ కూడా ఈ లోకములో శ్రమపడాలి, సంపాదించాలి అంటే ఎంత ప్రయాసపడతారో వాళ్ళు కూడా తినరు. అలాగే ఆత్మీయంగా కూడా మనం గొప్పవాళ్ళం అవ్వాలి అంటే, పరలోక రాజ్యంలో ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళాలి అంటే, లేక పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే మనము కూడా అంతగా ప్రయాసపడవలసిన వారు ఉంటున్నాం. నేను అనుకుంటున్నాం, నేను మారు మనసు పొందాను, నేను బాప్తీసం తీసుకున్నాను, దేవుడి మందిరానికి వెళ్తున్నాను, ఇంక నేనెందుకు పరలోకం వెళ్ళను అంటున్నారు. పరలోక రాజ్యం ఎవరిదో తెలుసా? ఎవరైతే దేవుని కొరకు శ్రమ పడతారో వారుదండి దేవుని రాజ్యం. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనమండి. 14:22. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడం అంటే అంత సులభమా? మారు మనసు పొందేశాము, నేను రక్షణ పొందాను అని చెప్తున్నావు అంటే ఆ రక్షణకు తగినట్లుగా, ఆ మారు మనసుకు తగినట్లుగా నీ జీవితాన్ని మలుచుకోవాలా. ఈరోజు మనం మారు మనసు పొందామని చెప్పుకుంటున్నాం, కానీ మార్పు చెందిన జీవితం లేదు. చెప్పుకోవడమే సరిపోయింది అంతే. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు చెప్పుకుంటే సరిపోదు, ఆ జీవితాన్ని జీవిస్తేనే నువ్వు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తావు. మనం మాటలు చెప్పేవారం కాదు, క్రియలు చేసేవారు. అర్థమైందా? ఒక క్రైస్తవుడు అనేవాడు మాటతో ఏది చెప్పడు, కానీ తన క్రియలో చూపిస్తాడు, తన జీవితంలో చూపించేవాడు. అందుకనే ఈరోజు మరలా నీవు నేను ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మనం ఎలాగున్నాం, మనం ఎలాగ జీవిస్తున్నాం, ఏంటి మనం ప్రభు కోసం జీవించేది, ఏదైనా మనం ప్రభు కోసం చేసేది ఉందా? ఎందుకంటే ఈ లోకంలో మనం ఎంత ప్రయాసపడినా, ఎంత మనకి ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా ఒకరోజు మంది కాదు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో మనం ఏది సంపాదించుకున్నప్పటికీ కూడా ఒకరోజు దాన్ని మనం వదిలిపెట్టి వెళ్ళవలసిందే. మనకు సొంతమేమీ లేదు. ఒకవేళ మనకు సొంతం ఏదైనా ఉంది అంటే అదే ఆ ఒక్కటే. ఏంటి అంటే ఆయనే దేవుడు. ఇశ్రాయేలు ప్రజల్లో 12 గోత్రాలని మోషే కానీ యాకోబు కానీ దీవించేటప్పుడు ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క పేరు చెప్పాడనమాట. యోదా నువ్వు ఇలాంటి వాడివి, రూబేను నువ్వు ఇలాంటి వాడివి, సిమియోను నువ్వు ఇలాంటి వాడివి, లేవి నీ స్వభావం ఇది అంటే పేరును బట్టి గుణాన్ని చూపించాడు. ఆయన పేరును బట్టి గుణాన్ని చూపించాడు. చూసారా, ఇక్కడ ఒక్కొక్క పేరును బట్టి వాళ్ళు చెప్తూ ఆయన అంటాడు, శాశ్వతమైన దేవుడే నీకు నివాస స్థలముగా ఉంటాడు జెబూలూను అన్నాడు. ఆయన జెబూలూను అనగా శాశ్వతమైన దేవుడే నీకు నివాస స్థలము అంటున్నాడు ఆయన.
నీకు నాకు శాశ్వతముగా నిలిచేది ఏంటి అంటే ఆ దేవుడే. కాబట్టి ఈరోజు దేవుని యొక్క ప్రజలుగా శాశ్వతమైన దాన్ని వదిలిపెట్టి అశాశ్వతమైన దాని కొరకు ప్రయాసపడుతున్నాం. మనది కాని దాని కొరకు మనం ప్రయాసపడుతున్నాం. ఈ లోకంలో మనం అనుకుంటున్నాం, నాకంటూ నాకు ఇది ఉండిపోద్ది కదా, నాకంటూ నాకు ఇది ఉంటుంది కదా అని మనం అనుకుంటున్నాం. ఇవేమీ మనకు సొంతం కాదు. ప్రియ సహోదరి సోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మనం దేవుని కొరకు ఎలాగ జీవిస్తున్నాం? ఆయనకి తగినట్లుగా జీవిస్తున్నామా? ఒకవేళ ఆయనకి తగినట్లుగా జీవించకుండా మనం ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే అది ఎవరు తినాలో వాళ్ళే తినాలి తప్ప ఆ అర్హత లేని వారు దాన్ని తినడానికి వారికి యోగ్యత లేదు. వాళ్ళు అనొచ్చు, నేను బాప్తీసం తీసుకున్నాను, నేను రక్షించబడ్డాను, ఎన్నో సంవత్సరాల నుంచి నేను గుడికి వస్తున్నాను అని ఎన్ని చెప్పినా ప్రస్తుతం ఇప్పుడు ఎలాగున్నావో నీ స్థితి నీకు తెలియనప్పుడు, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో నువ్వు చూడలేనప్పుడు నువ్వు ఎలా పాలు పంపులు పొందుతావు? అందుకని చాలా జాగ్రత్త. దేవుని యొక్క బిడ్డలుగా మనం చాలా జాగ్రత్త కలిగి ఉండకపోతే అపవాది మనం మోసం చేసేవాడు. మనం దేవుళ్ళలోనే జీవిస్తున్నాము అనుకుంటున్నామే తప్ప మనం ఏనాడో దేవుడి నుంచి తప్పిపోతున్నామనే సంగతిని మనం గుర్తించలేని అంధత్వము కలిగిన వారిగా ఉంటున్నాం. అందుకనే యేసు ప్రభువారు ఈరోజు మరలా మనకి జ్ఞాపకం చేసేది ఏంటంటే, నా రక్త మాంసంలో పాలు పంపులు పొందుతున్న నీవు నాకు తగినట్లుగా నువ్వు ఉన్నావా? ఒకవేళ అలాగూ లేకపోతే నువ్వు సరి చేసుకొని నీ పాపాన్ని విడిచిపెట్టి ఇప్పటికైనా నాలో జీవిస్తాను అంటే నా రక్త మాంసంలో పాలు పంపులు పొందు. లేదు, నేను ఇలాగే ఉంటాను, ఇక నేను మారడానికి అవకాశం లేదు అని అనుకుంటే ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందొద్దు. దయచేసి మరలా నేను చెప్తున్నాను, అలాగ నువ్వు పాలు పంపులు పొందడం వల్ల 3 రకాలైన పరిస్థితులకు వెళ్ళిపోతావు. 1, బలహీనులుగా చేయబడతావు. 2, వ్యాధిగ్రస్తులుగా చేయబడతావు. 3, మరణించిన స్థితిలోకి వెళ్ళిపోతావు. అందుకనే ఈనాడు చాలామంది దేవుని యొక్క ప్రజలనేవారు తమ్మును తాము పరీక్షించుకోకుండా ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందడం వల్ల వాళ్ళ ఆత్మీయంగా చచ్చిపోయారు. శరీరం బతికే ఉంది, వాళ్ళు తింటున్నారు, తిరుగుతున్నారు, ఆలోచిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఆత్మీయంగా వాళ్ళు ఏమీ చలనము లేని స్థితిలో ఉంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. కారణం ఏంటో తెలుసా? ఆత్మ వారికి చచ్చిపోయింది. ఆత్మీయంగా దేని గురించి ఆలోచిస్తలేదు వారు. అందుకనే పరీక్షించుకోకుండా అయోగ్యంగా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందొద్దు అంటున్నాను. ఒకవేళ అలాగూ పొందేవా మనం ఆత్మీయంగా చచ్చిపోతాం. చచ్చేమా ఇక మరలా బ్రతకడం అనేది అసాధ్యమండి. నీ ఆత్మను చంపివేసావు అంటే ఇక మరలా బ్రతకడం అనేది అది నీ జీవితంలో చాలా కష్టం. అది తిరిగి మరలా దాన్ని నువ్వు సంపాదించుకోలేవు. భౌతికంగా నువ్వు ఏదిపోయినా సంపాదించగలవేమో, కానీ ఆత్మీయంగా నువ్వు నష్టపోయావు అంటే ఆ నష్టాన్ని మరలా నువ్వు భర్తీ చేసుకోలేవు. అందుకని అంటాను, 3 రకాలుగా చెప్తూ ఉంటాం. 1, నీ సమయము, నీ కాలం అనేది చాలా విలువైనది. సమయాన్ని వృధా చేసుకున్నావా నీ జీవితంలో మరలా కాలము తిరిగి రాదు. 2, నీ శక్తి, నీ బలమును దుర్వినియోగం చేసుకున్నావా ఇప్పుడున్న బలం మరలా రేపు ఉండదు. 3, నీ డబ్బు. అసలు ఈ చాలా ప్రాముఖ్యమైనవి. అందుకనే దేవుడు అంటాడు, ఈ 3 గురించి లెక్క అడుగుతుంటాడు. దేవుడిచ్చిన డబ్బును కూడా నీ ఇష్టానుసారంగా నువ్వు వాడడానికి నీకు అధికారం లేదు. మనం అనుకుంటున్నాం, నేను కష్టపడ్డాను, ఇది నా డబ్బు అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు అంటాడు, నువ్వు కష్టపడ్డానికి కావలసిన ఆరోగ్యాన్ని ఇచ్చినవాడిని నేను, నువ్వు కష్టపడ్డానికి కావలసిన శక్తినిచ్చిన వాడిని నేను. ఇవన్నీ నేను చేసింది కాకుండా నీ అంతటి నువ్వే కష్టపడ్డావా? నేను ఇచ్చిన శరీరమే కదా, నా శరీరంతో నువ్వు శ్రమ పడుతున్నావు. ఆ శరీరం నాది, నీది కాదు. నువ్వు అనుకుంటున్నావు
శరీరం నాది అని నువ్వు అనుకుంటున్నావు. ఈ శరీరాన్ని ఇచ్చినవాడు దేవుడు. అందుకనే దేవుడు అంటాడు, నీకు దేవుడు ఏదైతే అనుగ్రహించాడో దాని గురించి కూడా లెక్క అడుగుతాడట. ఈ 3 విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన డబ్బు కదా అని మన ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడానికి మనకు అధికారం లేదు. ఒకవేళ అలా ఖర్చు పెడితే మనం చనిపోయిన తర్వాత దేవుడు దాన్ని లెక్క అడుగుతాడట. నీకు భూమి మీద ఎంత డబ్బు ఇచ్చాను, నువ్వేం చేసావు? నీ సులభం కొరకు, నీ శరీరము కొరకు, నీ సంతోషం కొరకు దాన్ని ఎంత ఖర్చు పెట్టావు. అందుకు ఇచ్చాను నేను నీకు. నేను అందుకని నీకు ఇచ్చింది కాదు. నీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? నువ్వు తినగా ఏదైతే ఇంకా మిగిలిందో అది నా కొరకు, నా పరిచర్య కొరకు నువ్వు దాన్ని ఉపయోగించాలనే దాన్ని నీకు ఇచ్చాను. కానీ నువ్వేం చేసావో తెలుసా? అది నీ సొంతం కోసం నువ్వు ఉపయోగించావు. కాబట్టి దానికి నువ్వు బాధ్యుడివే. కాబట్టి మనం దేవుని యొక్క బిడ్డలుగా చాలా జాగ్రత్త కలిగి ఉంటాం. అందుకనే దేవుడిచ్చే ప్రతిదానికి కూడా మనం లెక్క చెప్పవలసిన వారమే ఉంటున్నామండి. ఒకరోజు మనం దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం లెక్క చెప్పవలసిన వారము. మనకేమీ లెక్క లేదనుకోకండి. నువ్వు దేవుళ్ళో ఉండి ఆత్మీయంగా జీవించి ఆత్మీయంగా ఆయన చెప్పినట్లుగా నడిచావనుకో, నీకు తీర్పు లేదు. నేను లెక్క అడగడు. నేను చెప్పినట్లుగా నువ్వు జీవించినప్పుడు ఇంక నేను ఎందుకు లెక్క అడుగుతాను? నేను చెప్పినట్లుగా నువ్వు జీవించకపోతే నేను లెక్క అడుగుతాను. ఆ రోజు లెక్క అడుగుతాడు. ఆ రోజు దేవుడి దగ్గర మనం నిలబడినప్పుడు ఆయన ఏమాత్రమూ కనికరపడట. ఆయన ధవల సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన దహించు తన 2 కండ్లతో చూసి నువ్వు చేసింది ఇది కదని మహా తీక్షణమైన కోపముతో మనల్ని ఆ అగ్ని గంధకాల మండు గుండములకు తోసివేయిస్తాడట దేవుడు. ఎంత ఏడ్చినా కనికరించబడ్డాయినా అప్పుడు జాలి దయ కనికరం అప్పుడే ఉండదు. ఆ జాలి దయ కనికరము భూమి మీద ఉన్నప్పుడే చూపిస్తాడు ఆయన నీకు. చనిపోయిన తర్వాత ఆ ఎట్టి పరిస్థితులు ఇంకా మనకు ఉండవు. ఇంకా ప్రిడా, ఏ రోజైనా దేవుడు చెప్తున్నాడు, మనం ఎంత నష్టపోతున్నామో, ఆత్మీయంగా మనం ఏ స్థితిలో ఉన్నామో ఒక్కసారి మనం కొలుచుకోవాలని దేవుడు రోజు మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, ఇన్ని సంవత్సరాలుగా దేవుడిని నమ్ముకొని మనం దేవుళ్ళో ఏ స్థాయిలో ఉన్నాం, ఎలాగున్నాం, మన స్థాయి రోజు రోజుకి దేవుళ్ళో మనం ఎదుగుతున్నామా, ఆత్మీయమైన పరిపక్వమైన దశలోకి వస్తున్నామా, లేక ఎప్పుడు ఎలాగున్నామో అలాగే ఉండిపోతున్నామా? వచ్చాం, విన్నాం, వెళ్ళాం. కానీ ఆ వాక్యాన్ని అనుసరించి జీవించగలుగుతున్నామా? ఆ వాక్యాన్ని అనుసరించి జీవిస్తే నీకు ఎన్నో శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలే నీకు ఆశీర్వాదం. చాలామంది నాకేం చెప్పారో తెలుసా? ఏమండి, దేవుని వాక్యానుసారంగా జీవించగలిగితే చాలా కష్టాలు వస్తాయి. నువ్వు వాక్యానుసారంగా దేవుని కొరకే జీవించాలి అనుకుంటే చాలా కష్టాలు ఉంటాయి. కానీ ఆ కష్టాలన్నింటినీ నువ్వు భరించగలిగితేనే దేవుని రాజ్యంలోకి వెళ్తావు. కానీ ఆత్మానుసారంగా అంటే ఆ దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించకుండా నామకార్థంగా ఉన్నాం అనుకోండి, మనకి ఏ కష్టాలు ఉండవు, మనకి ఏ బాధలు ఉండవు, మనకి ఏ సమస్య ఉండదు, మనకు అన్నీ బాగానే ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? నువ్వు 2 విధాల మనసు కలిగి ఉన్నావు. కాబట్టి సగం లోకం సగం దేవుడు అని నువ్వు ఎప్పుడైతే కలిగి ఉన్నావో దేవుడు నిన్నేమీ చేయడు. కానీ నువ్వు రోజు రోజుకి ఏ స్థితికి వెళ్ళిపోతావంటే నేను కూడా ఆత్మీయమైన దుస్థితులకు వెళ్ళిపోయి ఎంతో నష్టాన్ని పొందుతాం. భౌతికంగా బాగుంటావు, భౌతికంగా నువ్వు బాగున్నట్టే కనపడతావు. ఎందుకంటే సాతానుడు దేవుని ప్రజల పక్షంగా ఈరోజు వాడు చేసే పని ఏంటంటే దేవుని ప్రజలకు ఎటువంటి సమస్య రాకున్నట్లుగా వాడు ఎంతవరకు వారిని కాపాడాడు. అన్నీ ఇచ్చాడు, అన్నీ చేశాడు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క బిడ్డలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నారు. అదే వాడికి అంతు కావట్లేదు. ఇప్పుడు చివరి రోజులకు వచ్చేసాం కాబట్టి వీడు ఏం చేస్తున్నాడు అంటే దేవుని యొక్క ప్రజల మీద ఇక దాడి చేయడం ప్రారంభిస్తున్నాడు. వాళ్ళని కొడుతున్నాడు, జైల్లో పెడుతున్నాడు, చంపుతున్నాడు, ఊరి నుంచి బహిష్కరణ చేస్తున్నారు,
వారికి అన్ని రకాలుగా సమస్యలు తీసుకొస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మన ఇండియాలో ఉన్న 29 రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో కూడా దేవుని ప్రజలను ఎంత కిరాతకంగా హింస పెడుతున్నారు. వాడికి సమయం కొంచెం ఉందని తెలిసిపోయింది. ఇప్పుడు వాడు చేసే పని ఏంటంటే, ఎలాగైనా భయపెట్టో లేకపోతే వారిని బాధించో శిక్షించో చంపో ఇతరులను ఇక దేవుడి దగ్గరికి వెళ్లకుండా చెయ్యాలి, ఇంక వీళ్ళే చల్లాచెదరి చేయాలని వాడికి సమయం ఉన్నంత వరకు అందరి విషయంలో ఇలాంటి చర్య తీసుకుంటాడు వాడు. అందుకనే దేవుని యొక్క ప్రజలు ఇలాంటి పరిస్థితి వస్తుందని దేవుని ప్రజలకు ముందే తెలుసు కాబట్టి దేవుని ప్రజలు ధైర్యముగా వాటిని ఎదుర్కొంటారు. ఒకవేళ యేసు ప్రభువారి కోసం చావవలసి వచ్చినప్పటికీ కూడా సంతోషముతో తన ప్రాణాలను దేవుడి కొరకు అప్పగిస్తారట. కారణం ఏంటో తెలుసా? మనం యేసు ప్రభువారిని నమ్ముకున్నది చావడానికే కానీ సంతోషించడానికి కాదు. నేను మరలా చెప్తున్నాను, మనం యేసు ప్రభువారిని ఎందుకు నమ్ముకున్నాము అంటే ఆయన పక్షముగా మనం శ్రమ అనుభవించడానికి, ఆయన పక్షముగా మనం మరణించడానికి. అంతేకాని యేసు ప్రభువారిని నమ్ముకుంది ఏదో లాభసాటి కొరకు కాదు. ఈ లోకంలో మనకి ఏ కష్టాలు ఉండవని, ఏ రోగాలు ఉండవని, ఏ బాధలు ఉండకుండా మన సుఖ సంతోషాలతో బ్రతుకుతామని కానీ యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి ఉంటే దేవుడు అంటున్నాడు, నువ్వు నా రాజ్యంలో ప్రవేశించలేవు. ఎందుకంటే నాతో నువ్వు వ్యాపారం చేస్తున్నావు, నాతో నువ్వు వ్యాపారం చేస్తున్నావు అంటే నా పేరు చెప్పుకొని నువ్వు బ్రతకాలనుకుంటున్నావు. అలా కాదు, నా పేరు చెప్పుకొని నా కొరకు మరణించే స్థాయికి నువ్వు రావాలి. అందుకని దేవుని యొక్క ప్రజలుగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వీళ్ళు సంతోషంతో స్వీకరించేవారే తప్ప దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసేవారు కాదు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏం చెప్తున్నాడు అంటే, మనం అనేకమైన శ్రమలను అనుభవించి మనం దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించాలి. ఒక క్రైస్తవుడిగా నువ్వు శ్రమ పడకుండా పరలోక రాజ్యంలో ప్రవేశించడం అది ఎప్పటికీ సాధ్యము కాదు, ఎవ్వరికీ సాధ్యము కాదు. మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా శ్రమ పడకుండా ఎవరూ దేవుడి దగ్గరికి చేరలేదు. శ్రమ పడకుండా ఎవరూ దేవుడి దగ్గర చేరలేదు. వాళ్ళు శ్రమ పడితేనే దేవుడి దగ్గర చేరగలుగుతారు. ఈరోజు ప్రభు యొక్క రక్తమాంసములో పాలు పంపులు పొందుతున్న నువ్వు నేను కూడా ఒక్కసారి మనం దేవుని కొరకు ఎలాంటి శ్రమలు అనుభవిస్తున్నాం, అసలు మనకేమైనా ఉందా శ్రమ? మనకేమైనా దేవుడి కొరకు అవమానం ఉందా? ఏదైనా దేవుడి కొరకు మనం నిందను భరించగలుగుతున్నామా? ఏదైనా కష్టాన్ని భరించగలుగుతున్నామా? లేదు. ఏదైనా మనకు అలాంటి సమస్య వస్తే వెంటనే దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువారు మరలా నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నా రక్త మాంసములో పాలు పంపులు పొందుతున్న నువ్వు నాతో కూడా సహానుభావం కలిగిన వాడిగా నాతో కూడా శ్రమ అనుభవించడానికి ప్రయత్నించే. అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్పినప్పుడు అంటాడు, తిమోతి, నేను మంచి పోరాటం పోరాడి నా పరుగును కడముట్టించాను. అంతేకాదు, దేవుడు నాకు జీవ కిరీటాన్ని ఇచ్చాడు. అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ దేవుడు ఆ కిరీటాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకనే తిమోతి, నాతో కూడా శ్రమపడు, నాతో కూడా శ్రమపడు. బాల్యము నుండి నన్ను వెంబడించావు, ఎన్నో కష్టాల్ని ఎన్నో బాధల్ని నేను పడ్డవు నువ్వు చూసావు. కాబట్టి ఇవన్నీ చూసి నువ్వేం నేర్చుకున్నావంటే నాతో కూడా అలాంటి శ్రమ అనుభవించడానికి ప్రయత్నించే. అలా నువ్వు కూడా పడ్డావనుకో, ఆ జీవాధిపతి అయిన దేవుడు ఆ కిరీటాన్ని నీకు ఇవ్వగలుగుతాడు. నాతో కూడా శ్రమ అనుభవించు. అందుకని తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం అంటాడు, నా కుమారుడైన తిమోతి, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము అని చెప్తూ నువ్వు నాతో కూడా శ్రమ అనుభవించడానికి ప్రయత్నించి. దేవుని యొక్క ప్రజలుగా ఈరోజు దేవుడు నీకు నాకు నేర్పించేది ఏంటంటే, బహు చివరి రోజుల్లో ఉన్నాం. దేవుని కొరకు దేవుని యొక్క ప్రజలు శ్రమపడే కాలం ఇది. అనేకమైన కష్టముల గుండా, దుఃఖముల గుండా, వ్యాధుల గుండా, శ్రమల గుండా వెళ్ళే పరిస్థితులు. అందుకనే నేటి దినాల్లో సంఘమునకు శ్రమలు ప్రారంభించబడ్డాయి.
సంఘానికి సమస్యలు ప్రారంభించబడ్డాయి. ఎక్కడ చూసినా ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నేను ధైర్యంగా నిలబడాలి అంటే ఈ శ్రమలను సాధకం చేయడానికి ప్రయత్నించే, దేవుని కొరకు శ్రమలను పడడానికి ప్రయత్నించే. ఇలాగ నువ్వు ఎప్పుడైతే భరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావో కష్టాలు పెద్ద లెక్క కాదు ఇంక నీకు. ఒకరోజు నువ్వేమైపోతావు తెలుసా? శ్రమలను చూసి సంతోషంతో భరించడానికి ఇష్టపడతావే తప్ప శ్రమ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఎందుకంటే శ్రమలే మనకు అలవాటు అయిపోయాయి కాబట్టి. ఎందుకంటే మనం దేని యందు సాధకం చేస్తూ ఉంటామో అవే మనకి రోజు అభ్యాసం చేయడం వల్ల మనకు అలవాటు అయిపోతూ ఉంటాయి. అందుకనే దేవుని ప్రజలకు శ్రమలు పెద్ద కష్టమే, అంటే శ్రమలు మనకేం క్రొత్త ఏమీ కాదు, బాధలు మనకేమీ క్రొత్త కాదు, మొదటి నుంచి మనకు అలవాటు ఇవి. ఏ రోజునైతే యేసు ప్రభువుని అంగీకరించావో ఆ రోజు నుంచి మనకి ఇవన్నీ వాడుక. కాబట్టి దేవుని కొరకు మనం నిలబడాలి అంటే, దేవుని కొరకు మనం జీవించాలి అంటే ఈ లోకములో శరీర సంబంధమైన వాటి మీద కాక ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచడానికి ప్రయత్నించి నీ దృష్టి అంతా కూడా ఆత్మీయమైన వాటి మీద. ఇప్పటికే నేను చెప్తున్నాను, ఒక్కసారి మనం పరీక్ష చేసుకుంటే మనం ఎంత నష్టపోతున్నామో, మనం ఎంత కోల్పోతున్నామో అది మనకు అర్థమవుతుంది. ఈరోజు మనం దేవుడి దగ్గరికి వెళ్ళవలసి వస్తే దేవుడు మనకి ఏమైనా ఇస్తాడా? ఒకవేళ దేవుడి దగ్గరికి వెళ్తే నిజంగా మనం దేవుడి దగ్గరికి చేరగలమా? చాలాసార్లు చెప్తుంటాం, చనిపోయిన వాళ్ళందరి గురించి మేము చెప్పే మాట ఏంటంటే, వీరు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొంది దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు, వాళ్ళ కష్టాలు లేవు అని. ఎందుకంటే చనిపోయినప్పుడు చెప్పే ప్రతి మాట కూడా ఇదే. వాళ్ళు వెళ్తారా లేదనేది వాళ్ళ క్రియలను బట్టి వారు తెలియపరచబడుతుంది. ఏదో క్రైస్తవ సమాధి పద్ధతి రూపంలో, క్రైస్తవుల పద్ధతి రూపంలో వాళ్ళ పెట్టిలో పెట్టి తీసుకెళ్ళి సమాధి చేసినంత మాత్రమే పరలోకం వెళ్ళరు. వాళ్ళ బ్రతుకు మారిన దాన్ని బట్టి మాత్రమే పరలోకం చేరతారు. వాళ్ళు బ్రతుకు మారకపోతే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పరలోకం వెళ్ళరు. మనం అనుకుంటాం వాళ్ళు పరలోకం వెళ్ళారు అని, వాళ్ళు బ్రతికే మారలేనప్పుడు వాళ్ళలా పరలోకం వెళ్తారు. ఈరోజు నీకైనా నాకైనా అదే హెచ్చరిక. చనిపోకముందు మన జీవితంలో కూడా దేవునికి నిజమైన క్రైస్తవుడిగా, నిజమైన దేవుని బిడ్డగా జీవించాలని ప్రయత్నించే. అలా జీవించాలనుకున్నవా నీకు పోరాటం తప్పదు. పోరాటాలు ఎన్నొచ్చినా నువ్వు నిలబడ్డావా ఆ తర్వాతే నీకు విజయము. ఎందుకంటే పోరాటం లేకుండా ఏ మనిషికి విజయం దొరకదండి. ఈ రెండవదిగా దేవుని యొక్క బిడ్డలుగా ఆత్మీయంగా మనం ఎంతో నష్టపోతున్నాం. ఎందుకంటే మనం శారీరకంగా సంపాదించుకునేటప్పుడు, శారీరకంగా జీవించాలనుకునేటప్పుడు ఆత్మీయంగా మనం సంపాదించుకోలేము. ఆత్మీయంగా మనం సంపాదించుకోవాలనుకున్నప్పుడు శారీరకంగా కొన్ని వాటిని మనం పోగొట్టుకుంటూ ఉంటాం. అందుకని అంటాడు, నేను కావాలి అనుకుంటే లోకములో ఉన్న వాటిని పోగొట్టుకోవాలి, లోకములో ఉన్నవి కావాలి అనుకుంటే నన్ను పోగొట్టుకోవాలి. తప్పదు. నీకు లోకంలో ఉన్నవి కావాలి అనుకుంటే దేవుడు ఎలా నీకు దొరుకుతాడు? చాలాసార్లు అనుకుంటాం, అన్నీ సంపాదించుకున్న తర్వాత దేవుళ్ళలోకి వెళ్దామండి అనుకుంటారు. కానీ అన్నీ సంపాదించిన తర్వాత దేవుళ్ళలోకి రావడం అనేది అసాధ్యము. రారు. నేను ఎంతోమందిని చూశాను, దేవుని బిడ్డలు ఎంతో పేద స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారి నమ్మకత్వాన్ని బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి, దేవుని నమ్మకంగా సేవించడం దాన్ని బట్టి దేవుడు వారిని ఆశీర్వదించిన తర్వాత, వాళ్ళన్నీ సంపాదించుకున్న తర్వాత వాళ్ళ అతిశయం ఏంటో తెలుసా? దేవుడి మీదకి ఎదురు తిరిగారు. వాళ్ళు దేవుడి మీదకి ఎదురు తిరిగారు. ఎంత దుర్మార్గమైన జీవితాన్ని జీవిస్తున్నారో తెలుసా? కారణం ఏంటో తెలుసా? అలా తయారవడానికి గల కారణము దేవుడు వారిని ఆశీర్వదించడమే. అది మొదటి కారణము. దేవుడు వాళ్ళకి ఆస్తిని, పేరుని, డబ్బుని, అధికారాన్ని ఇవన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళు ఏమైపోయారంటే భ్రష్టులయ్యారే తప్ప దేవుళ్ళో నిజంగా దేవుడి కొరకు జీవించే తత్వంలోనికి రాలేదు. అందుకని మనం ఈ లోకంలో ఏమీ లేకుండా పరలోకం చేరవలసిన వారు. అందుకని అంటాను, మనం ఎంత భేద స్థితిలో ఉంటామో, ఈ లోకం కొరకు మనం ఏదైతే ఆలోచించమో మనం దేవుని యొక్క రాజ్యానికి అంత సమీపంగా మనం ఉంటాం. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు నా కోసం జీవించావా, నా రాజ్యం నీదవుతుంది.
కాబట్టి ఈ భూమి మీద మనం జీవించినంత కాలంలో దేవునికి నమ్మకముగా జీవించిన ప్రయత్నించి ఆత్మీయంగా శరీర సంబంధమైన వాటి మీద కాదు, ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉంచు. ఆత్మీయమైన వాటి మీద నీ దృష్టి నుంచు. ఆత్మ సంగతుల గురించి ఆలోచించు. దేవుడి దగ్గర నేను వెళ్తే నేనేం జీతం పొందుతాను, దేవుడు నాకు ఏమి ఇస్తాడంటావు, నేనేం చేశానని దేవుడు నాకు ఇస్తాడు. నిజమే, ఒకసారి ఇలాగ మాకు డిస్కషన్ జరిగిందనమాట. ఏంటంటే బైబిల్ గ్రంథంలో 7 కిరీటాలు ఉన్నాయి. 7 కిరీటాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కిరీటము దేవుడు ఇవ్వబోతున్నాడు. అందరికీ ఒకటే కిరీటం ఇస్తలేదు ఆయన. అందరికీ ఒకటే కిరీటం ఇస్తలేదు. ఎవరు వారి వారి క్రియలను బట్టి దేవుడు బైబిల్ గ్రంథంలో వారికి ఆ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. సరే, మీకు ఒక మాట చూపిస్తాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయములో ఇక్కడ ఈ సంఘాన్ని గురించి దేవుడు చెప్తూ ఇక్కడ ఒక మాటను ఆయన జ్ఞాపకం చేశాడు. ఆయన ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. 2వ అధ్యాయము 10వ వచనం అండి. 10వ వచనం, ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దేవుడట జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడట. ఎవరికి ఇస్తాడు అంటేనట, మరణము వరకు నమ్మకంగా జీవించేవారికి. అందరూ అలా జీవించరట, అందరూ అలా జీవించలేరట. బహుకొద్ది మంది మాత్రమే మరణము వరకు నమ్మకంగా జీవిస్తారట. అందుకనే వాళ్ళకు మాత్రమే ఈ జీవ కిరీటాన్ని ఇవ్వబోతాడట. ఇలాంటి కిరీటాలు బైబిల్ గ్రంథంలో 7 కిరీటాలు ఉన్నాయన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క కిరీటము. ఈ కిరీటాలు ఒకవేళ 7 కిరీటాలు నువ్వు సంపాదించాలి అంటే ఈ 7 అనుభవాలు గుండా నువ్వు వెళ్ళాలా? అంత సామాన్యమా? 7 అనుభవాల గుండా వెళ్ళడము అంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఎన్ని రకాలుగా నువ్వు పరీక్షించబడతావో, ఎన్ని రకాలుగా నువ్వు శోధించబడతావో, ఈ అన్నిటిని నువ్వు తట్టుకొని నిలబడగలిగితేనే ఆ కిరీటాన్ని నువ్వు పొందగలుగుతావు. ఆ దేవుడిచ్చే కిరీటము, ఆ కిరీటాలు పొందినప్పుడు నీకు అర్హత, యోగ్యత ఎలాగుంటుందో తెలుసా? ఒక మాట మీకు చెప్తాను. ఈరోజు అంటే ఒక స్టేషన్లో హోంగార్డులు ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు, తర్వాత హెడర్ ఉన్నాడు, రైటర్ ఉన్నాడు, వీళ్ళందరికీ ఒక హెడ్ ఎస్ఐ ఉంటాడు. ఇది స్టేషన్కి. అలాగే ఒక 4-3 పోలీస్ స్టేషన్లకి ఒక సిఏ ఒకడు ఉంటున్నారు. చూడండి వీళ్ళ కేటగిరీలు ఎలాగ ఉంటున్నాయో. ఒక ఎస్పీ, ఒక జిల్లాకి ఎస్పీ ఉంటున్నాడు, ఒక రాష్ట్రానికి ఒక డీజీపీ ఉంటున్నాడు. వాళ్ళ హోదా ఎలాగుంటుందో తెలుసా? ఒక డీజీపీ అంటే రాష్ట్రం అంతా తన చేతిలో ఉంటుందన్నమాట. అందరూ అతను చెప్పినట్లుగానే చెయ్యాలన్నమాట. అతను హోదా. దేవుడు అంటున్నాడు, నీ స్థితి కూడా అలాగుంటుంది. నువ్వు ఏ స్థాయిలో నా కొరకు ఉంటావో అక్కడ నీకు దేవుడిచ్చే ఆ అధికారము కూడా నీకు అలాగుంటుంది. దేవుని కొరకు నువ్వెంత శ్రమ పడుతూ ఉంటావో నీ స్థాయి పెరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని అంటాను, క్రీస్తు శ్రమల్లో ఉన్నంతగా నువ్వు దేవుని మీద సంతోషించు. నువ్వు ఎంత దేవుని కొరకు శ్రమ పడడానికి నువ్వు ఇష్టపడతావో నీకు అంత బహుమానం అదుకుపోతుందన్నమాట. అందుకని దేవుని బిడ్డలు శ్రమ పడేవారే తప్ప సుఖాన్ని అనుభవించేవారు కాదు, శ్రమ అనుభవించేవారు. ఎంత శ్రమ పడుతూ ఉంటారో అదంతా వారికి ఆశీర్వాదం అన్నమాట. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఆత్మీయంగా మనం ఏ స్థాయిలో ఉన్నాం మనకు తెలుసు. ఒక్కసారి మనం కొలబద్ద తీసుకుంటే, మనం కొలుసుకుంటే మన స్థాయి మనకు అర్థమవుతూ ఉంటుందండి. ఎందుకంటే మనకు రెండూ తెలుసు, లాభ నష్టాలు రెండూ అంచనా వేసుకోగలుగుతాం. మనకు అన్నీ తెలుసు, మనకేం తెలియని వాళ్ళు మేమే కాదు. ఎందుకంటే మనం ఎంత నష్టపోతున్నామో, ఎంత సంపాదించుకుంటున్నామో మనకు తెలుసు. కాబట్టి ఒక్కసారి ఆత్మీయమైన కొలబద్దతో మనం కొలుసుకోగలిగితే మనం ఏ స్థాయిలో ఉన్నామో మనకు అర్థమవుతుంది. ఇప్పటికైనా
దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఇప్పటికైనా నీకు మరొక అవకాశం ఇస్తున్నాను. ఇప్పటికైనా నువ్వు సరి చేసుకోగలిగితే మరలా నేను నా రాజ్యాన్ని ఇవ్వాలి అనుకుంటున్నాను అంటున్నాడు. సరే, మీకు ఇక్కడే చూపిస్తాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం అండి. 2వ వచనం, ప్రకటన 3వ అధ్యాయము 2వ వచనం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడివై చావునయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. దేవుడు అంటే ఇప్పటికైనా నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. ఈ 7 సంఘాల్లో 5 సంఘాలకి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇప్పటికైనా నువ్వు తిరిగి ఇలాగ చేసుకోగలిగితే, నువ్వు రాగలిగితే మరలా నువ్వు అది పొందుతావు. ఈరోజు దేవుడు అదే అంటున్నాడు. మనం ఆత్మీయంగా ఎంత నష్టపోతున్నామో, ఆత్మీయంగా మనం ఏ స్థాయిలో ఉన్నామో మనం గుర్తించుకోగలిగితే తిరిగి మరలా వాటిని సంపాదించుకోగలుగుతాం. ఆత్మీయ స్థాయిలో మనం ఏం నష్టపోయామో మనకు తెలియకపోతే మనమేం సంపాదించుకుంటాం? అందుకనే ఈరోజు దేవుని యొక్క బిడ్డలు ఆత్మీయమైన కొలమానముతో కొలుసుకుంటే అసలు వీళ్ళ స్థాయి ఎక్కడుందో కూడా అర్థం కావట్లేదు. అందుకని అంటున్నాడు యేసు ప్రభువారట, ప్రతి వాణిని తోస్తాడట. ఈ తూకానికి సరిగ్గా సరిపోవాలట. ఎలాంటి తూకం వేస్తాడు అంటేనట, ఒకవైపు దేవుడు ఉంటాడట కాటాల్లో, ఇంకొక వైపు మనల్ని పెడతాడట. ఇప్పుడు మనం ఎవరితో సమానంగా తోగాల? యేసు ప్రభువారితో సమానమైన తూకంలోనికి రావాలట. ఆ తూకానికి ఏమాత్రం కొంచెమైనా తక్కువైనా దేవుడు దాన్ని ఒప్పుకోడట. సరే, మీకు ఈ మాట చివరిగా చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఇక్కడ ఈ దైవజనుడైన అపొస్తలుడైన పౌలు ఈ ఎఫెసీ సంఘానికి ఈ మాటను వారిని జ్ఞాపకం చేశాడు. ఆయన ఏం చేశాడో చూపిస్తాను. 11, 12 వచనాలండి. 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి రావాలి. ఏ తక్కువైనా దేవుడికి మన అనర్హులమే. అందుకనే ఆయనకి సమానమైన సంపూర్ణతలోనికి రావడం కొరకే దేవుడు మనల్ని ఇక్కడ సిద్ధపరుస్తున్నాడు. అందుకనే ఇక్కడ ఆయన అంటాడు, అలాగ సిద్ధపరచడం కొరకే మీకు అపోస్తలులను, ప్రవక్తలను, సువార్తికులను, ఉపదేశకులను, బోధకులను, కాపర్లను దేవుడు అనుగ్రహించి వీరందరి ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడంటే క్రీస్తులకు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి పెంచుతున్నారు. వాళ్ళు మన ఎలా పెంచుతున్నారు అంటే క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి తీసుకురావడం కొరకు ఈ 5 అవసరం. అలా లేకపోతే వీరి క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి రాలేరు. అందుకనే ఈరోజు దేవుని బిడ్డలుగా మన ఆత్మీయమైన కొలమానంతో మనం కొలుసుకుంటున్నప్పుడు మన ఆత్మీయ స్థాయి దేవునికి ఎంత సమీపముగా దగ్గరగా ఉన్నాం, ఎంత మనం దేవుళ్ళో ఎదగలుగుతున్నాం. మన ఆలోచన, మన తలంపు ప్రతిరోజు దేని మీద ఉంటుంది? అందుకనే దేవుడు అంటున్నాడు, ఉదయం లేచిన దగ్గర నుంచి మరలా పడుకునేదాకా నీ ఆలోచన, నీ తలంపు దేని గురించి? ఈ లోకం గురించా? లోకంలో బ్రతకడం కోసమా? వీటి గురించినే నువ్వు ఆలోచిస్తున్నావు కాదు. ప్రభువా, నా ఆలోచన, నా తలంపులన్నీ ఏంటో తెలుసా? నేను ఈ లోకాన్ని విడిచిపెడితే నీ దగ్గరికి రావాలి కదా. నేను నీ కొరకు నేను ఎలా బ్రతకాలి, నీకు తగినట్లుగా జీవించాలి. ఇది నా ఆలోచన. ఈ లోకం నాకు వద్దు. ఈ లోకంలో నాకు ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా నేను భరిస్తాను. ఆఖరికి
నీ కొరకు మరణించవలసి వస్తే సంతోషంతో నా ప్రాణాన్ని నీ కొరకు ఇవ్వడానికి ఇష్టపడతాను, నీ కొరకు ఇస్తాను. అంతే తప్ప నీ నుంచి నేను ఎప్పటికీ దూరం కాను. వీటిని చూసి నేను అసలు భయపడను. ఇవన్నీ నాకు మేలు కొరకే. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా నీ యొక్క కొలమానము ఒక్కసారి క్రీస్తుతో కొలుసుకోవడానికి ప్రయత్నించావు. నువ్వు ఎంత ఎదుగుతున్నావు దేవుళ్ళో, నువ్వు దేవుళ్ళో ఎంత బలపడుతున్నావు. ఇది లేకపోతే మనం ఎలాగెళ్తామండి? అందుకనే ప్రతిరోజు కూడా మనం దేవుడితో సరిపోల్చుకోవాల్సిన వారు, లోకంతో కాదు, మనుషులతో కాదు, దేవుడితోటే. ప్రభువా, నేను నీకు తగినట్లుగా జీవిస్తున్నాను, నీకు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి, అటువంటి పరిపూర్ణతలోనికి నేను రాగలుగుతున్నాను. రోజు రోజుకి నేను నీలో ఎదగాలి, రోజు రోజుకి నేను నీలో స్థిరపడాలి. ఎప్పుడైతే నువ్వు భౌతిక ఆత్మీయంగా దేవుళ్ళలో జీవించాలని ఆశపడుతూ ఉంటావో, ఇంకక్కడి నుంచి నువ్వు భౌతికంగా నువ్వు ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదు. నిన్ను దేవుడు ఎంత దీవిస్తాడో తెలుసా, ఎంత ఆశీర్వదిస్తాడో తెలుసా. నువ్వు అడగక మునిపే నీ అవసరాలన్నీ తీరుస్తాడు దేవుడు, నీ కష్టాలన్నీ తొలగిస్తాడు దేవుడు. ఎందుకో తెలుసా, నువ్వు ఆత్మీయంగా బలపడాలనుకున్నప్పుడు భౌతికంగా దేవుడు నిన్ను స్థిరపరచగలిగాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు భౌతికంగా స్థిరపడాలి అనుకుంటే దేవుడు నీకు దూరం అయిపోతాడు. నువ్వు ఆత్మీయంగా స్థిరపడాలి అనుకుంటే భౌతికంగా నీకు దేవుడు అన్నీ ఇవ్వగలుగుతాడు. అందుకనే ఈ రహస్యం తెలియకే మనం చాలాసార్లు శరీర సంబంధమైన వాటిని పొందాలనుకుంటామే తప్ప దేవుడిని పొందాలని ఆశపడం. దేవుడు ఉంటే అన్నీ ఆయన దగ్గరే ఉంటాయి. నీకు దేవుడు ఒక్కడు దొరికాడంటే దేవుడు అన్నీ ఆయన దగ్గరే ఉంటాయి. కాబట్టి ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందేముడిగా మనం పరీక్షించుకుందాం. మనం ఆత్మీయంగా ఎంతవరకు మనం ఎదుగుతున్నాం, మన ఆత్మీయ స్థాయి ఎలాగుంది, క్రీస్తును కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి వెదగలుగుతున్నామా, ఆయన కొరకు ఎలాంటి శ్రమ పడుతున్నాం, రోజు లేచిన దగ్గర నుంచి మన కోసమేనా లేక దేవుడి కోసం ఏమైనా పడేది ఉందా? ఒకవేళ అలాగ మనం పొందకపోతే, దేవుని కొరకు శ్రమ పడకపోతే మనం దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించాలి. ఎందుకంటే దేవుని రాజ్యము శ్రమ పడేవారిది, కష్టపడేవారిది, అంతే తప్ప ఆయన కొరకు జీవించలేని వారెవ్వరికీ దేవుని రాజ్యాన్ని ఇవ్వలేదు. అది నిజం. కాబట్టి ఈరోజు మనగా పరీక్షించుకుందాం. మన ఆత్మీయమైన జీవితం ఎలాగుంది, ఎంత మనం ఎదుగుతున్నాం, మన స్థాయి ఎలాగుంది, రోజు రోజుకి మనం ఎదుగుతున్నామా దిగజారుతున్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకొని ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందడానికి ప్రయత్నించేద్దాం. కొద్ది సమయం మనం మోకరించి కళ్ళు మూసుకుందాం. ప్రభు దగ్గర మనం సరిచేసుకొని ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందడానికి ప్రయత్నించేద్దామండి.